ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం అస్సలు బాగుపడది అంటారు. ఎందుకంటే ఈ దేశానికి అన్నం పెడుతుంది రైతన్న కాబట్టి. అసొంటి రైతన్నను మనం ఎంతో గౌరవించాల్సింది పోయి కొందరు బద్మాషగాళ్ళు మోసగాళ్ళు ఎట్లా మోసం చేయాలని చూస్తురనంటే, పులిహోరలో పులి ఉండదన్నట్టు, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదన్నట్టు, ఇంగో గీ ఫెర్టిలైజర్ మందుల షాపులా అసలు మందులే ఉండయి. ఆగో గిడ గిన్ని మందులు కానొస్తున్నాయి కదా, మందులుండయి అంటారేంది అని మీరు అనుకోవచ్చు. కానీ తెల్లని అన్ని పాలు కాదు, నల్లని అన్ని నీళ్లు కాదు అన్నట్టు ఈ కనబడేటి అన్ని కూడా ఒరిజినల్ మందులు కాదు, అన్ని నకిలీయే, దొంగ మందులు. సూర్యాపేట జిల్లా మంటంపల్లిలో ముచ్చటిది. పేరుకేమో పెద్ద పెద్ద కంపెనీల మందులు, కానీ అన్ని డూప్లికేట్ అమ్ముతుండ్రాట. ఇక కొంటపోయినోళ్ళు పురుగులు సత్తలేవేందని అనుమానం వచ్చి గవిటి మీదున్న స్టిక్కర్లను చూస్తే సత్యనారాయణ గారి అసలు భాగోతం బయటపడ్డదట. ఇప్పటికే అమ్మిన మందుల విలువ 1/2 కోటి దాకా ఉండొచ్చునట. అయినా రైతులను మోసం చేసేటందుకు సిగ్గుండద్దా? వాళ్ళు పంట వండించేటందుకు అప్పులు చేసి ఎంతో చెమటోడుస్తుంటారు. గస్వంటలను కూడా మోసం చేసి దోసుకోవాలని చూసుకుంటుండే బదులు శవాల మీద ప్యాలాలు చిల్లర పైసలు ఏరుకునుడు నయం. ఛీ, ఉండాలే కొంచెమన్నా.